హ్యాపీ మదర్స్ డే. ఊపండి. అది ఊపితే ఓదు. ఊపే చాలా మళ్ళీ వస్తుందా? సర్ప్రైజ్. బాలక్క పెద్ద వేసుకోవాలి, చిన్నది మెల్లగా తిండి. అది వెజ్ పఫే బాగుందా మమ్మీ? మంచిగా ఉంది, నిజంగా బాగుంది. వద్దు అమ్మమ్మ, ప్లీజ్ 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 ప్లీజ్. తిన్నా నేను 2 ప్లేట్లు తిన్నా. నేను పూరి ట్రై చేసిన, కొత్త హోటల్ పెట్టిర్రా, అదే ట్రై. కృష్ణారెడ్డిపేట మన ఓవర్ దిగగా కృష్ణారెడ్డి కరెక్ట్ అట్లా వస్తుండే. ఆడ కృష్ణారెడ్డి ఉంది చూసినావా, దానికి పక్కకి కొత్తగా ఓపెన్ చేసారు. మంచిగా ఉంది, చాలా బాగుంది. ఇడ్లీ వడ పూరి. స్విమ్మింగ్కి పోయినా కదా, అయితే ఏమైందంటే పొద్దున పోయినా, ఈ నుంచి పోయి కొండాపూర్ పోయినా. ఆడికి పోయినాక వాడు మా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి మమ్మీ, కాకపోతే మా కాస్ట్యూమ్ కాదంటే సపరేట్ కాస్ట్యూమ్ ఉండాలంట దానికి. నైలాన్ ఉండాలి, టైట్స్ ఉండాలంట, నైలాన్ టైట్స్. ఆడే ఎంత నీట్గా ఉంది తెలుసా మమ్మీ, ఎవ్వరు రానిలేరు కాదు, ఓన్లీ సపరేట్ దానికి కూడా. ఏది నువ్వు వేసుకొని పండుకున్నావు కదా, నేనేం చేయడానికి వస్తుంది. ఆ టైట్స్ కూడా కాదురా, ఇంకా టైట్ ఉంటుంది. నువ్వు తిను మమ్మీ, తీసిస్తాను. అమ్మమ్మ తింటావా? ఇంకా ఇంకేమన్నా దేవాలనా చెప్తే తెస్తుంటే కదా. నేను ఇంటర్లో ఉన్నప్పుడు ఒకసారి వచ్చిన ఇక్కడ పిజ్జా తిన్నా, బాగుండే. ఒక్క నిమిషం ఆగు. మంచి రికార్డ్ అవుతుందా వరుణ్? మమ్మీ మీ అక్క దగ్గరికి పోతున్నావు, హ్యాపీయా? అమ్మమ్మ పెద్ద బిడ్డ చెప్పలేరు కదా, చెప్పకండి, సర్ప్రైజ్ ఇద్దాం. ఆల్రెడీ లాస్ట్ టైం కూడా సర్ప్రైజ్ కదా. అమ్మమ్మ ఏడుస్తుంది. పోనీ ఇక పోనీ. అరే ఏడోక అమ్మమ్మ, పోనీ. కారమా ఏడుస్తున్నావా? ఎక్కిలు పట్టి ఏడుస్తున్నావా? మాట్లాడుకుంటే ఇంకా 2 కూడా తింటాడు అన్న. సారీ అన్న, సాలండి నీకు ఇవ్వాలని గుర్తుకొచ్చింది ఇప్పుడు, లేకుంటే ఇంకా మాట్లాడలే. ఇంకో పప్పు ఉంటాడు, ఇంకో పప్పు కూడా తింటాడు అన్న. టైం 2:40 అవుతుంది. ఇప్పుడు మళ్ళీ మనం బాలనగర్కి వెళ్ళాలి. చలో జాయింగి, బ్రేక్ ఈస్ డన్. चलो शुरू करते हैं. ఇంపార్టెంట్ ఇది పెట్టుకోవాలి. కొంచెం ముందలు కనుక్కుందాం. చలో వి ఆర్ హెడ్డింగ్ ఇన్ తార్. అమ్మ దగ్గర నుంచి పోతున్నా కూడా తెలియదు. ఈరోజు సండే 12th మే. సో రేపు May 13th ఎలక్షన్స్. ఓవరాల్గా రేపు ఒక్కరోజేనా అవే అందరికీ? ఎంపీ ఎలక్షన్స్. Cast your vote to your best
వాళ్ళే కొంతమంది పిల్లలు మజాక్ కూడా చేస్తారు. దీపం పెద్దగా ఉంది. పెద్దగా ఉంటాయి చూడు. అనంత పద్మనాభం కూడా రామేశ్వరంలో అక్కడ అన్ని ఇన్సూరెంట్ దీపాలే. అంతా ఇంత దూరం కోటి ఇంత దూరం కోటి అలా అన్ని బాయిలలో నీళ్ళు పోసుకురా అమ్మ అప్పుడు. అవును అనుకున్నా కానీ నిన్ననే ఆమె పాలకి ఇచ్చొచ్చినని. నా ఎంత? ఇది 60 రూపాయలు. 80యా? ఈ 2 కిలో 2 కేజీ ఇవ్వవా? మా ఏరియాలో అయితే మరీ దారుణంగా అమ్ముతారు. 120 పెట్టి. ये वाला ले लो सर, हाँ ये अच्छा रहता है। वो अच्छा रहता है, वो भी ये 2 दिन का है, ठीक है, वो दे दो. ये फ्रेश है। कितने के जी दो सर? 2 केजी मैं दे ले दो. लो आप, वैसे भी ले लो सर, ले लो पाव ले लो। चलिए जाओ. चलो चलिए. बोलो ना. कितने में लिए सर कैमरा? ये 30,000 है. कई के लिए वो क्या क्या यूज़? क्या पूरा रिकॉर्ड कर सकते हैं, हाँ फोटोज रिकॉर्ड कर सकते हैं. हाँ, तो कहाँ भी अगर प्रॉब्लम भी हो गया ना, हाँ। नेगेटिव बात करते हैं कि हाँ कोई भी, हाँ ऐसा सही बात. बात है। ठीक है, थैंक यू भैया. ठीक है. ఈయనే తక్కువ ఉన్నాయి కదా మన దగ్గర, చాలా కాస్ట్లీ. 2 కిలోలా పెట్టింది అసలు మంచిగా బెట. నాకు స్మెల్ తెలుస్తలేదు, కోల్డ్ అయింది కదా. మన దగ్గర చాలా కాస్ట్లీ. 80 ఫిక్స్ అది. మన దగ్గర 100, 120. వరుణ్ ఇప్పుడు ఆ సందులకెళ్ళే పోదామా? సందులకెళ్ళే పోదామా? ఆ చిల్డ్రన్ హాస్పిటల్ పక్కకి వెళ్ళి. మమ్మీ నువ్వు నేను ఏదో లొకేషన్ పెట్టుకొని పోయినాం లాస్ట్ టైం, గుర్తుందా? లేదు లేదు, యాక్చువల్గా ఈడి వరకు వచ్చినాము, ముందరికో యూటర్న్ కాడ వేరే దగ్గర చూపించింది. డైరెక్ట్ మనం పెద్దమ్మ ఇంటికి లొకేషన్ పెట్టుకొని పోతే మనం ఆడ నుంచి వచ్చినాం కదా, గండి మైసమ్మ నుంచి వచ్చినాం. గల్లీలు పోయినాం కదా. వా ఇంకా నాకు రూట్ గుర్తుండే, కొంచెం పోయినా సగం లోపలికి ఎంటర్ అయిన తర్వాత. ఇప్పుడు ప్రజెంట్గా మైలేజ్ అయితే 12.7. మరి 12 ఆటోమేటిక్ అయితే 989 వస్తుందంట. విన్నాను. ఆర్డర్ ఎట్లా వస్తున్నావు నువ్వు? అదే కదా, నేను యూటర్న్ చేస్తున్నా, నా పక్కకు వస్తున్నాడు. ఎట్లుంటారు క్యాండిడేట్స్ అసలు నాకు అర్థం కాదు. అడిపోయానే. ఇట్లా ఎందుకు పోతున్నావురా? రెగ్యులర్ గా ఎట్లా పోతావు? అదే వచ్చినావు దాటినా మరి నాకు అదే కన్ఫ్యూజ్ అవుతుందిరా, ఎక్కడ యూటర్న్ తీసుకోవాలి. నేను
కాదు ఇక్కడ లెఫ్ట్ పో. వస్తుందా కాదురా ఆడ వెనకనే ఉండే కదా అదే నాకు కన్ఫ్యూజ్ అవుతుంది నేను ఎక్కువ ముందరికి వచ్చేసిన మళ్ళీ ఈడు ఎట్లా పోవాలి పో straight గా. అర్థం చేసుకోవడానికి మామూలు ప్రేమ కాదు. పోనీ సాంగ్లోనే నేను రాత్రి కమ్మని సాంగ్ ఎట్లా వస్తున్నాడు రే చూసినా అమ్మ ఎట్లా వచ్చిందా భయమేనా అమ్మ ఇప్పుడు వాడొచ్చి తగిలిచ్చినా మనం వాడిని తగిలిచ్చినా వాడికే రిస్క్ ఇది రియాలిటీ అది రియాలిటీ చెక్ ఇదేనా రోడ్ ఓనా క్రెటా ఉన్నట్టు క్రెటా పోయినట్టు ఏమో మిస్ అయిపోయినాం రూట్ నేను అనిపిస్తలేదు అది ఏందబ్బా అని అదే కదా రూట్ ఆడ రైట్ అబ్బా ఈరోజు ఖాళీ ఉంది కదా సండే అయినా సరే ఖాళీ ఉంది లేదంటే ఈ రోడ్ బిజీ ఉంటుంది కాకపోతే ఈవినింగ్ చాలా బిజీ ఉంటుంది రోడ్ కదా ఇప్పుడు మనం సర్ప్రైజ్ ఇస్తాం కదా లాస్ట్ టైం కూడా సర్ప్రైజ్ ఇప్పుడు కూడా సర్ప్రైజ్ కొంచెం సౌండ్ తక్కువ పెట్టు కొంచెం అరుణ్ కొంచెం సౌండ్ తక్కువ పెట్టచ్చు కదా కొంచెం విను కానీ కొంచెం సౌండ్ తక్కువ పెట్టవచ్చు అంటున్నా అంతే ఎంతున్నాడు వానికి వానికి కాల్ కూడా అందాయి చక్కగా లైసెన్స్ కూడా ఉండదు కార్ ఇస్తలేరంట మామూలే పాత ఆల్టో కార్లా కానీ ఇప్పుడు ఇంకా మొద్దు పడలేదు కొమ్మలు పడ్డాయంట మొద్దు బానెట్ మీద పడ్డది ఏం అవ్వలేదంటలే వరుణ్ ఆ పెట్రోల్ బంక్ ఇంకా అవైనా చూడు అపార్ట్మెంట్స్ అందులో ఒక్కటి ఫ్లాట్ రెంట్ 35,000 అంట చూసేసి ఆపోజిట్లో ఉంటాయి చూసినావా మై వ్యూ లేక మై లేక్ వ్యూ అని ఉంటుంది చూడు అది కూడా పెంచిండంట 12,000 పెంచిండంట ఒకటేసారి వాడు డిమాండ్ పెరిగినప్పుడు పెంచేస్తారు అదే కదా నెక్స్ట్ మనవి కూడా అన్ని పెరిగిపోతాయి ఫుల్ సో వీ గో సర్ప్రైజ్ దెమ్ అందరు రియాక్షన్స్ ఇస్తారు వారు నాకు మంచిగా నెత్తి కట్టుకున్నా కదా ఇప్పుడు మొన్న రియాక్షన్ కాదు ఇంకొన్ని రోజులు అయితే గుర్తుపట్టం మదర్స్ డే మరి మీ మదర్ సర్ప్రైజ్ సర్ప్రైజ్ సర్ప్రైజ్
మెసేజ్ చేసినప్పుడే నేను అన్నా కాదు నేను గుర్తుపట్టలేను అసలు. ఈ రోజు కూడా ముందరికి వెళ్ళిపోతున్నా, మొన్న కూడా ముందరికి వెళ్ళిపోతుండే. తిల్లు అయింది కదా అది. పట్టుకో. మా అన్న గిఫ్ట్ ఇచ్చింది మా మమ్మీకి. ఇగో మమ్మీ ఇదే పర్సు. మర్చిపోతావా ఏం మరపడి దిగింది ఇప్పుడు కార్ ఎడ పెట్టాలి, ఇదో టాస్క్. అందులో లాస్ట్ టైం వచ్చినప్పుడు ట్రాక్టర్తో తీస్తున్నారు. మంచిగా అనిపిస్తుందా? ఉమ్? ఉమ్. గుండెల్లో గాయమేదో కన్నుల్లో. మనం నెత్తికి గోప్రో పెట్టుకున్నందుకు చాలా మంది రియాక్షన్స్ ఇస్తున్నారు. అబ్బో we didn't get any space, we're not getting any space. ఇక్కడ స్పేస్ లేదు, ఎక్కడ పెట్టాలి? ఇప్పుడు ఏడ పెట్టాలేమో పార్కింగ్. ఆడు చూడు, ఆడ దగ్గర కనీసం లైసెన్స్ కూడా ఉండదు. అటు చూడు, అదిగో మజాకులాడుతారు స్కూటీలు వేసుకొని, లైసెన్స్ కూడా ఉండదు. ఒకసారి ట్రై చేద్దాం గెలకడానికి.